షేప్ మ్యాచింగ్ ఆడుతున్నాం మేమైతే. ఇచ్చేసి 3 కార్డ్స్ మన మొత్తం కూడా మీరు చూసుకుంటే మొత్తం ఫిల్లింగ్ ఉంది కదా. ఈసారి మిక్సింగ్ వస్తాయి ఈసారి, ఎందుకంటే ఒక చోట మిస్ అవుతుంటాయి, మిక్స్ చోట ఇక్కడ రకరకాలుగా మిక్స్ అయితే వస్తుంటాయి. చూద్దాం. ఫస్ట్ అయితే రామ్ చేస్తున్నాడు. మళ్ళీ ఫస్ట్ అయితే ఒక కార్డు ఇస్తున్నా. గేమ్ స్టార్ట్ చేద్దాం రామ్. ఓకే, టైం స్టార్ట్. 1 2 3 స్టార్ట్. కార్డు అయితే ఇచ్చేసాం. ఆ కార్డులో చూసారా కొన్ని చోట్ల మిస్ అయ్యి ఉంది. ఆ మిస్ అయిన ప్రకారం అయితే పెట్టాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా మీరు. రామ్ రామ్ ఆడుతున్నాడు ఫాస్ట్గా. రామ్ ఫాస్ట్ అమ్మా, ఫాస్ట్. చూస్తున్నారు కదా, ఇది పిల్లలకైతే చాలా ఎడ్యుకేషన్ అండి మీకు, ఎందుకంటే షేప్స్ గుర్తుంటాయి. అలానే మీరు ఫాస్ట్గా అంటే మెమొరీ షార్ప్ అవుద్ది, ఫాస్ట్గా పెట్టవచ్చు కాబట్టి. ఓకే, కంప్లీటెడ్. ఓకే, బెల్ బెల్ బెల్. నెక్స్ట్ కార్డ్. ఓకే, నెక్స్ట్ కార్డు. వెయిట్ 40 సెకండ్స్లో ఆల్మోస్ట్ అనుకుంటా ఒకటి అయింది. కరెక్టే. కానీ ఫాస్ట్ నీకెందుకు రా, నువ్వు గేమ్ సైలెంట్. రామ్ ఆడుతున్నాడు కదా, నీ ఆట వచ్చినప్పుడు నువ్వు ఆడు. మీకు 1 మినిట్ కంప్లీట్ అయిపోయింది. రామ్ ఫాస్ట్ చేస్తున్నాడు. ఓకే, ఇంకొక కార్డు కూడా కంప్లీట్ అయింది ఆల్మోస్ట్. ఓకే, థర్డ్ కార్డు స్టార్ట్ అయింది. థర్డ్ కార్డు స్టార్ట్ అవుతుంది. హరీష్ సైలెంట్. 1.5 మినిట్ దాటేసింది. 1 మినిట్ 40 సెకండ్స్ అయింది. థర్డ్ కార్డు ఆడుతున్నాడు. ఇంతాక 2 కార్డ్స్ మీరు చూసుకుంటే 2 కార్డ్స్ వచ్చేసి లాస్ట్ వీడియోలో మనం చేసాము, ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో 2 మినిట్స్ 20 సెకండ్స్ చేశాడు. ఈసారి 3 కార్డ్స్ చాలా ఫాస్ట్ చేస్తున్నాడు. చాలా ఇంప్రూవ్ అయింది చూసారా. అదే మరి అలానే మెమొరీ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. 2 కార్డ్స్ 2 మినిట్ 20 సెకండ్స్ చేస్తే 26 సెకండ్స్లో. ఈసారి చూస్తే కూడా 3 కార్డ్సే కంప్లీట్ చేస్తున్నాడు చాలా ఫాస్ట్గా. చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. వావ్, సూపర్. రామ్ వచ్చేసి వావ్ 2 కార్డ్స్ కన్నా తక్కువ. ఈసారి 3 కార్డ్స్ చాలా ఫాస్ట్గా చేసేసాడు రామ్ అయితే. అవునవును, చాలా ఫాస్ట్ చేశాడు. ఇప్పుడు హరీష్కి ఇద్దామా గేమ్ మళ్ళీ. ఓకే, హరీష్ కూడా సేమ్ కార్డ్స్ అమ్మా, సేమ్ కార్డ్సే ఇస్తాము. వద్దు, సేమ్ కార్డ్స్. ఓకేనా. ఇక్కడ టైం అయితే చూసారు కదా, 2 మినిట్స్ 21 కదా, క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడైతే హరీష్ స్టార్ట్ చేద్దామా. ఎన్ని సెకండ్లో చేస్తా చెప్పు. 1 సెకండ్. సరే, ఓకే, స్టార్ట్ చేస్తున్నా. చూద్దాం. 2 మినిట్స్ 21 సెకండ్లో 3 కార్డ్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు హరీష్ ఎన్ని సెకండ్లో చేస్తాడు చూద్దాం. 1 2 3 స్టార్ట్. టైం స్టార్ట్ అయింది. కార్డ్స్ ఇచ్చాను. ఓకే, ఏం లేదు, ఈ షేప్ ఇక్కడ అన్నీ విని అక్కడ ఉన్న దాంట్లో పెట్టాలి. కొన్ని మిస్ అయ్యి ఉంటే మిస్ అయినట్టు పెట్టాలి, అప్పుడు కంప్లీట్ అయినట్టు. ఓకే, ఒకటైతే కంప్లీట్ చేసాడు. బెల్ నొక్కాలి. థర్టీ సెకండ్స్లో ఆల్మోస్ట్ ఒకటి కంప్లీట్ చేశాడు. అలా చూసుకున్న 1.5 మినిట్లో కంప్లీట్ చేస్తాడు అనుకుంటాను తెలిసి. చూద్దాం ఏం చేస్తాడు. ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తున్నాడు ఒకటి. ఓకే, కంప్లీట్ అయ్యి. ఓకే, నెక్స్ట్ కార్డ్ థర్డ్ కార్డ్ స్టార్ట్ చేశాడు. 1 మినిట్ 20 సెకండ్స్ ఆల్మోస్ట్. థర్డ్ కార్డు స్టార్ట్ అయింది.
వావ్, ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. 1 minute 48 సెకండ్స్లో కంప్లీట్ చేశాడు. విన్నర్ ఈజ్ హరీష్. వెళ్ళి రామ్. కానీ ఈసారి రామ్ చాలా ఫాస్ట్ చేశాడు, ఎందుకంటే ఇంతకు చాలా డిఫరెన్స్ ఉంది. ఈసారి మటుకు రాము జస్ట్ 3 కార్డ్స్ 2 minutes 21 seconds, చాలా తక్కువ. అవును కాదు, 2 minutes 21. కాబట్టి రాము చాలా చాలా ఫాస్ట్ చేసినట్టు, ఎందుకంటే రాము చాలా చిన్నపిల్లాడు కాబట్టి వాళ్ళందకన్నా హరీష్ తోటి పోటీపడి ఆల్మోస్ట్ గెలిచినంత పని చేశాడు. చూద్దాం నెక్స్ట్ టైం మళ్ళీ రామ్ ఇంకా ఫాస్ట్ చేస్తాడేమో. ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాం. రామ్ హాయ్ చెప్పేసి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి. ఇక రామ్ చూసారా, రాము ఇక్కడ చూడు హట్ అయ్యాడు, అలిగాడు. 2 times నేను ఓడిపోయాను, అది కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. అరే ఏడవకూడదురా, ఎందుకు ఓడిపోయావు నువ్వు చెప్పండి, కామెంట్ చేయండి ప్లీజ్. మీరు రామ్కి సపోర్ట్ చేయండి. రామ్ ఏడుస్తున్నాడు 2 times ఓడిపోయాను, కానీ సెకండ్ టైం చాలా పికప్ అయ్యాడు కదా, జస్ట్ ఎంత 30 secondsలోనే. సెకండ్ టైం చాలా ఫాస్ట్గా చేశాడు రాము. ఫస్ట్ టైం అయితే చాలా స్లోగా చేశాడు. ఇప్పుడు 140 అంటే ఆల్మోస్ట్ అంతే, జస్ట్ 30 seconds డిఫరెన్స్తోనే రామ్ అయితే ఓడిపోయాడు. నో ప్రాబ్లం, నెక్స్ట్ గెలుద్దాండి, చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి షేప్ మ్యాచింగ్ గేమ్ అండి, మీ పిల్లలకైతే కొనించండి. తెలిసి ఇది ఒక అంత 500 600 పడిందండి ఇది. మీకైతే ఇలా చాలా కార్డులు వస్తాయి చూడండి, ఇవి చాలా కార్డులు ఉన్నాయి కదా మీకు చూడండి. ఇవి కార్డులు చాలా రకాలుగా వస్తాయి, ఎందుకంటే ఒక చోట రెడ్ వస్తుంది, బ్లూ వస్తాయి. బ్రెయిన్ అయితే షార్ప్ అవుతూ ఉంటుంది. మీకైతే చూసారు కదా, ఇన్ని కార్డులు ఉన్నాయి కదా, ఇన్ని కార్డులు అయితే ఆడించవచ్చు మీరైతే, ఎంతమంది అయితే నిమిషాలని ఆడించవచ్చు. ఇలా ఛాలెంజెస్ పెట్టుకొని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామ్ చెప్పు రామ్ చెప్పడంట, రామ్ ఓడిపోయాడని అలిగాడు ఇక్కడ చూడు. ఓకే, రామ్ బాగా అనిపిస్తే రామ్ అని కామెంట్ చేసి బాగా ఆడావని కామెంట్ చేయండి. రామ్కు లైక్ కొట్టండి, రామ్కు ఒక లైక్ కొట్టండి. రాము చాలా ఫాస్ట్గా ఆడాడు, అప్పటికి 30 seconds తోటి అయితే ఓడిపోవడం చూసాం. ఓకే, థ్యాంక్ యూ.